రఘునందన్ రావు గారు ముఖ్యమంత్రిని దొంగ అంటున్నారు. నేను అరవింద్ అనలేదన్నా సమర్థుడు అన్నాడు. నేను అనలేదన్నా నేనేం ఓటుకు చెప్పిన నోటు నీకు దొంగ అన్నారు ఇంతకుముందు. నేనేం చెప్పిన నీకు పట్ట పగలు నగదు పైసలతోటి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని గౌరవనీయులు కేటీఆర్ గారు అన్నారు, కేసీఆర్ గారు అన్నారు, శ్రీమతి కవిత గారు అన్నారు, కల్వకుంట్ల హరీష్ గారు కూడా అన్నారని బీజేపీ చెప్పి నాయకుడు అరవింద్ గారు సమర్థుడు అని అంటున్నారు. దానికి మీ కామెంట్? దేని గురించి అంటారు? ముఖ్యమంత్రి గారు సమర్థుడు అని అన్నారు. అరవింద్ ధర్మపురి అరవింద్ నేను వినలేదన్న. అరవింద్ ఏమన్నాడంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థుడే ఆ పదవికి, కానీ ఆయన సరైనటువంటి పార్టీలో లేడు, ఒకవేళ బీజేపీలోకి వస్తే అదే ఫ్రెండ్గా నేను ఆహ్వానిస్తా అన్నాడు. ఆయన కామెంట్ మీరు ఎట్లా చూస్తారు? అరవింద్ నేను వినలేదు కాబట్టి నేను ఏం కామెంట్ చేయలేదన్న. వింటే తప్పకుండా చేస్తాను. కేసీఆర్, కేటీఆర్, హరీష్ వీళ్ళందరూ అంటున్నారంటే అనుకుందాం అటు కాంగ్రెస్ నుంచి అంటే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని చెప్పి, కానీ మీ పార్టీకి సంబంధించిన నేతలే ఇటు రేవంత్ రెడ్డికి బీజేపీలోకి రావచ్చు అంటున్నారంటే ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా ప్రయత్నం? నేను చిన్న కార్యకర్త, నా స్థాయిలో ఎన్ని జరుగుతుందో డిస్కషన్ నాకు తెలియదు. రఘునందన్ రావు గారు, మీరు ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రిగా చూసే అవకాశం ఉంటుందా? నేను జ్యోతిష్కుని కాదన్న, భవిష్యత్తు ఏందనేది మా పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. అలానే రేవంత్ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సో ఆయన అడుగులు తడబడుతూ ఉన్నాయి, పని చేయాల్సిన రీతిలో పనిచేస్తలేడు. ప్రజలు ఆయన మీద చాలా ఆశలు పెట్టుకొని ఓట్లేసుకురు, ఆశలన్నింటినీ మమ్ము చేస్తుర్రు. పెద్ద కొడుకు 2000 ఇస్తే సరిపోతలేవు, చిన్న కొడుకు ఇస్తాడు అనుకోరు. చిన్న కొడుకు వచ్చి 5 నెలలు అయింది కానీ ఆయన 4000 వాళ్ళకి ప్రజలకు ఇస్తలేడు, కానీ ఆయన మాత్రం 4 లక్షల జీతం తీసుకుంటుండు సార్. అదేంది సార్ అంటే ఆడ ఖాళీ కుండలు ఉన్నాయి, ఇలా ఖాళీ కుండలు ఉన్నాయి, నేను లంకె బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా అని చెప్తున్నాడు. మరి ఖాళీ కుండలు ఉన్న కాడ 4 లక్షల జీతం తీసుకోవడం న్యాయం అయితే ఆ గరీబులకు 4000 పింఛని ఈ రేవంత్ గారు అని నేను అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 హామీల గురించి మీరు ఏమంటారండి? సో 6 హామీలే కాదు తల్లి, చాలా విషయాలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఉదాహరణకి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఒక మాట చెప్పిండు, ప్రతి నిరుద్యోగికి 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. అది హామీయా, మేనిఫెస్టోనా? సో దెర్ ఈస్ సర్టెన్ గ్యాప్. ఎన్నికల సభలలో ఏది పడితే అది మాట్లాడిపోవడం ఒక ఎత్తు, మేనిఫెస్టో ఇవ్వడం పుస్తకం రూపంలో ఒక ఎత్తు, లేదు మేము వీటిని ఖచ్చితంగా చేస్తామని నన్ను చూసి ఓట్లు వేయని అడగడం ఒక ఎత్తు. ఇందాక నేను చెప్పిన 2000, కేసీఆర్ ఏమంటాడు, నేను పెద్ద కొడుకు లెక్క 2000 ఇస్తున్నా అంటాడు. ఈయన వచ్చి నన్ను చూడరు, నా అందాన్ని చూడరు, నేను చిన్న కొడుకుని నేను 4000 ఇస్తా అన్నాడు అని చెప్పి 5 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఇచ్చిండా? ఇవ్వలేదు. మీకు ఇంకో మాట చెప్తాను, నవంబర్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమని, మీరు ఈ నెలలో రైతులు రుణాలు మాఫీ చేసుకుంటే 1,00,000 రూపాయలే రుణమాఫీ అవుతుంది. ఒకవేళ ఎవరైనా డబ్బులు కట్టిన వాళ్ళు ఉంటే దయచేసి నేను చెప్తా ఉన్నా, మీరు బ్యాంకుకు పోన్రి, 2 లక్షలు లోన్ తెచ్చుకోండి. డిసెంబర్ 9వ తారీఖున నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మీకు 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ చేస్తా అన్నాడు. 5 నెలలు అయింది, చేయలేదు కదా. ఇట్లా ఆయన చెప్పుకుంటూ పోతే ఆటో డ్రైవర్లకు చెప్పిండు, ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? ఏమన్నాడు, కేసీఆర్ వస్తే 5,000 ఉంటాయి, కేసీఆర్ పోతే 15,000 అవుతాయి అన్నాడు. వచ్చినాయి ఇవన్నీ? ఏవి రాలేదు తల్లి. ఇట్లా మాట్లాడితే చాలా ఉన్నాయి. కాంగ్రెస్ 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు, అది కేసీఆర్ కూడా చెప్పిండు కదా. లాండ్రీ చేసేటోళ్ళకి, క్షౌరం చేసేటోళ్ళకి 200 యూనిట్లు ఇస్తాను కేసీఆర్ కూడా చెప్పిండు కదా. కానీ మేము చెప్తున్నాం కదా, ఈ ఫ్రీలకు ఆలోచించకుర్రి. నేను నీకు పర్మనెంట్గా 200 కాదు, నువ్వు 400 యూనిట్లు కాల్చుకున్నా, నీ ఇంటి మీద 4 సోలార్ ప్లేట్లు పెట్టుకొని నేను సబ్సిడీ ఇస్తా, నీ జీవితకాలం నీకు ఆ కరెంట్ ఉత్పత్తి అవుతుంది, నీ ఇంటి అవసరాలకు పోను, ఇంకా ఈ దేశ అవసరాలకి నువ్వు కరెంట్ ఇవ్వని చెప్తా ఉన్నావు కదా. విచ్ వన్ ఈజ్ బెటర్ యూ కంపేర్? బట్ అమ్మ నాన్న నీకు రోజు ముళ్ళు లేని చేపలు ఎన్ని రోజులు పెడతారు. అమ్మకు 60 ఏళ్ళు వచ్చినాక కళ్ళు కనబడకపోతే చేపలు ఎట్లా వస్తుంది? అదే చేపలు ఎట్లా పట్టాలో బిడ్డ అని నీకు బిడ్డకు నేర్పిస్తే రేపు తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా ఆ బిడ్డ తన కాలం మీద తాను నిలబడుతుంది. ఇగో ఇది బీజేపీ చేస్తుంది. కానీ ఆ ముళ్ళు ఒలిసి తినబిడ్డ అని ప్రేమగా నేను ఆడ కూసబెట్టి తినబెడుతుందే, అది ఫ్రీలు ఉచితాల పేరిట పార్టీలు చేస్తున్నటువంటి తప్పు. కానీ రఘునందన్ గారు ఎగ్జాక్ట్ ఇదే పాయింట్కి వస్తున్నాను. ఎందుకంటే మీరు అన్నారు పథకం బాగుండొచ్చు, కానీ పథకం ప్రజలకు రీచ్ అవ్వాలి కదా, ఎందుకు రీచ్ అవ్వట్లేదు? చెప్పాల్సిన మీడియా చెప్తలేదు, మీడియా ఏకపక్షంగా ఉంది. చెబుతున్నాం, మీడియా కూడా చెబుతున్నాం. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కావాలన్నా నీ ఇంటి మీద సబ్సిడీ తోటి సోలార్ ప్లేట్లు పెట్టి నువ్వు ఎంత కరెంట్ అయినా వాడుకోవడం మంచిగా ఉంటుందని అడుగుపోయి ఊర్లకు పోయి చెప్తారు జనం. నువ్వు అడుగుతలేవు కదన్న, నువ్వు ఎంతసేపు 200 యూనిట్లు ఫ్రీ 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 అని ఆ బ్రేకింగ్ లేస్తూ ఉంటావు కదన్న, అది జనానికి అదే ఎక్కువ సపోర్ట్ చేసుకుంటూ వినబడుతుంది. రైట్, రేవంత్కి సంబంధించి మరో బయట చూద్దామండి. బయట ప్లీజ్. ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని, అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ రంగు మార్చి మెదకు పార్లమెంట్లో ఓట్లేమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్న, రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతాడా? మీ రియాక్షన్ రఘునందన్ గారు? రఘునందన్ రావు అంగి మారవలే, రంగు మారవలే, గివేలు అల్చీలు వేస్తున్నాడు రాజకీయాలకు వచ్చి నుంచి. అంగి అదే, రంగు అదే. సో దుబ్బాకలు ఓడిపోయిన రఘునందన్ మెదక్లో గెలుస్తాడా, గెలిస్తే ఏం చేస్తాడో అన్నాడు. మరి నువ్వు కొడంగల్ ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరికి ఎందుకు పోటీ చేసినావన్నా? చేయకుండా ఇంట్లో ఉంటాయి. మనిషి ఆశాజీవి, రేపు గెలిస్తే ఏదో మంచి చేస్తామని ఆశ కొద్దీ పని చేస్తాం, ఖచ్చితంగా చేస్తామనే విశ్వాసం నాకుంది.
నువ్వేం చేసినావు చెప్పు మల్కాజ్గిరి. ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్ బాధితులు అనేది చాలా మేజర్ సమస్య. ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు రఘునందన్ వాళ్ళకి ఏమైనా న్యాయం చేయగలిగారా? సార్ నాకు ఇచ్చిన టైం 3 సంవత్సరాలు. అసలు మల్లన్న సాగర్ ఇష్యూని బయటి ప్రపంచానికి తెచ్చి గొడవ చేసి కోర్టుల దాకా పోయి లొల్లి చేసి నానా యాగి చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో చంద్రశేఖరరావు అనే ముఖ్యమంత్రిని నిలబెట్టి సిద్దిపేటలో రంగనాయక సాగర్కి ఒక రేట్ ఎందుకు, గజ్వేల్లో కొండపోచమ్మ సాగర్కి ఒక రేట్ ఎందుకు, దుబ్బాకలో మల్లన్న సాగర్కి ఒక రేట్ ఎందుకు, మాకు అన్యాయం చేయకండి మాకు న్యాయం చేయండి అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు నిలబెట్టి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానం ప్లే చేయండి సార్. మీరు కరీంనగర్లో ఒక ధర ఉంటుంది, హైదరాబాద్లో ఒక ధర ఉంటుంది, సిద్దిపేటలో ఒక ధర ఉంటుంది, గట్లే ఇస్తాం కూసో అన్నాడు. ఇది వాళ్ళ అహంకారం. వ్యక్తిగా నేను ఒక ఇండివిజువల్గా నేను ప్రజల పక్షాన్ని నిలబడ్డా, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా వినబడ్డాను. మీలాంటి జర్నలిస్టులు ఇలా మల్లన్న సాగర్ గురించి మాట్లాడుతున్నారంటే నాలాంటి వాళ్ళు కింది నుంచి లొల్లి పెడితేనే అది ఢిల్లీ దాకా వచ్చింది సార్. మేము లేకపోతే అది లేదు సార్ ఇష్యూ. సో యాజ్ అన్ ఇండివిజువల్గా విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ 3 years నేనేం చేయలేకపోవచ్చు. కానీ అప్పుడు సంతకాలు పెట్టకుండా మిగిలిన రైతులందరికీ కూడా 12 లక్షలు, 13 లక్షలు, 15 లక్షలు కూడా ఇప్పించిన సార్ నేను మల్లన్న సాగర్ ప్రజలకి. మెదక్ చర్చి సాక్షిగా, ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి అంటున్నారు. నమ్మకం ఉందా మీకు? సార్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఇప్పుడు తప్పించుకుంటున్నాం. జూన్ 6వ తారీఖు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. ఆగస్టు 15 ఎందుకు సార్? జూన్ 15కి ఇచ్చేసేయి. నువ్వు నిజంగా నిజాయితీ ఉంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ని ఒప్పుకుంటాం. జూన్ 6వ తారీఖు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. జూన్ 7న అడిగిండ్రి. ఎందుకు జూన్ ఎందుకు పోవాలి, జూలై ఎందుకు పోవాలి, ఆగస్టు దాకా ఎందుకు పోవాలి సార్? మళ్ళీ నీకు నిజంగా చేయాలనే బుద్ధి ఉంటే ఇప్పుడు చేయన్నా. జూన్ 6 ఎలక్షన్ కోడ్ అయిపోయినాక చేయన్నా. లేదు ఇప్పుడు ఒక ఉత్తరం రా ఎన్నికల సంఘానికి, ఇది మేము ఇంతకుముందే ప్రామిస్ చేసినాం, ఇది ఇచ్చేస్తాం, నా దగ్గర పైసలు ఉన్నాయి, రేపు ఇస్తా, పర్మిషన్ ఇవ్వని ఎన్నికల సంఘానికి ఒక ఉత్తరం రాయమనుండ్రి. నీకు ఢిల్లీ దూరంగా పడితే నేను తీసుకుపోయి ఉత్తరం ఎన్నికల సంఘాన్ని ఒప్పించుకొస్తా, రాయమనురు సార్. అంటే ఈ హామీలు అమలు చేయకపోవడానికి కారణం అంతకుముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖాళీ ఖజానా ఇచ్చింది, మాకు అప్పుల చిప్ప చేతిలో పెట్టిందని కదా వాళ్ళ ప్రధాన ఆరోపణ. సార్ తెలియదా సార్ మీరు హామీ ఇచ్చేటప్పుడు బీఆర్ఎస్ వాడు అంతా లూటాయించుకొని పోయిండని తెలిసినాకనే కదా నువ్వు ఎన్నికలకు పోయినావు. అప్పుడు కూడా చెప్పినావు కదా బీఆర్ఎస్ వాడు 6 లక్షల కోట్లు అప్పు చేసిండు, 5 లక్షల కోట్లు అప్పు చేసిండు, దోసుకుంటుండు, కాళేశ్వరం పేరు మీద 1 లక్ష కోట్లు చెప్పి ఇవన్నీ చెప్పినావు కదా సార్. నీ దగ్గర ఏముంది ఏం లేదు అని తెలియకుండానే నువ్వు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ఇవన్నీ హామీలు ఇచ్చినావా సార్? హామీ ఇచ్చేటప్పుడు తెలియదా సార్ బడ్జెట్ ఏంది, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది? ఇక అంత అమాయకంగా నటిస్తే ఎట్లా సార్? ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అన్నట్టు ఉంది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. రఘునందన్ గారు, స్టార్టింగ్లో సచిన్ గారు మీకు ఒక మేనిఫెస్టో చూపించారు. నేను ఆ మేనిఫెస్టోని యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఓడిపోయాను, వేరే వాళ్ళు గెలిచారు అని చెప్పి. ఆ మేనిఫెస్టో నేను 2020 బై ఎలక్షన్స్లో ఇచ్చినా అని చెప్పి కేటీఆర్ గారు అసెంబ్లీలో తప్పుగా చదివినారు తల్లి. అది నేను 2020 నవంబర్లో ఇచ్చిన మేనిఫెస్టో కాదు. 2018 ఎన్నికల కంటే ముందు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి విశ్వాసంతో నేను దుబ్బాక నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేగా 2018లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో పేపర్ అదే అని చెప్పిన. అవును సార్, కానీ స్టార్టింగ్లో మీరు ఆ వర్డ్ యూజ్ చేశారు సార్. నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే నేను గెలవలేదు, వేరే వాళ్ళు గెలిచారని అన్నారు. అంటే మీకు నమ్మి ఓట్లేసిన వాళ్ళు ఉంటారు కదా సార్, ఈ మాటల్ని వింటే వాళ్ళు మళ్ళీ ఓట్లేస్తారంటారా? ప్రజాస్వామ్యం అర్థమైందంటే ఎవరు గెలుస్తారో వాళ్ళే లీడర్ అవుతారు, ఎవరు గెలుస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. నేను ఇచ్చిన మేనిఫెస్టో నచ్చి ఉంటే నాకే ఎక్కువ ఓట్లు పడేటి, నేనే గెలుచుండి, నేను గెలిచుంటే నేను చేసేవాడిని. నన్ను ఓడగొట్టిన తర్వాత నీ మేనిఫెస్టో ఏమైందంటే గెలిచినోని మేనిఫెస్టో గురించి మాట్లాడాలి కదా తల్లి. అవును సార్, కానీ మరి మళ్ళీ పోటీ చేస్తున్నారు కదా సార్ మీరు ఇప్పుడు ఇంకో మేనిఫెస్టో తీసుకొని వస్తా ఉన్నాం కదా, దీని గురించి అడుగుండ్రు. అవును సార్, కానీ మీరు ఓటర్లకు భరోసా ఇవ్వాలి కదా సార్. 100% రఘునందన్ అంటేనే భరోసా, మోడీ అంటేనే గ్యారంటీ. రైట్. రఘునందన్ గారు, మీ బీజేపీలోకి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళని బీఆర్ఎస్ నుంచి తెచ్చుకొని మరి అంటే బరిలో దించిన పరిస్థితి, ఆరు రమేష్ కావచ్చు, లేకపోతే నగేష్, బి పాటిల్, ఇలా ఎందుకు బీజేపీలోనే క్యాండిడేట్స్ లేరా? దాదాపు 5-6 బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి బీజేపీ నుంచి బరిలోకి దించారు. సో చాలామంది మిత్రులు మీరు ఇంతకుముందు ఏ టీవీలో ఉన్నారో నాకు తెలిస్తే కరెక్ట్ చెబుతుంటే, కానీ అందులోకి ఇళ్ళకి ఎందుకు వచ్చినవన్నీ నేను నన్ను అడుగుతలేను కదా సచిన్ గారు. సో రాజకీయాలలో కూడా అట్లే ఉంటుంది సార్. ప్రజాసేవ చేయాలనుకుంటున్నప్పుడు, నేనున్న పార్టీ సరిగా లేదని అనుకున్నప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఇంకో పార్టీలకు గెలిచి ప్రజలకు సేవ చేయాలనుకుంటారు. అట్లా వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో అన్ని పార్టీలు కూడా ఆ రకమైనటువంటి ప్రొసీజర్ని అవలంబిస్తాయి సార్. అది తప్పని నేను అనుకోను. పార్టీలు మారొద్దని భారత రాజ్యాంగం చెప్పిందని కూడా నేను అనుకుంటలేను. పార్టీలు మారడం అనేది, ఏ పార్టీ అయితే అక్రమాలు చేస్తుంది, ప్రజలకు ఏం చేయలేదని మీరు ఏదైతే నిందలు వేశారో ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కరెక్టే, మీ పార్టీలోకి వచ్చేస్తే అంతే. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునేది క్యాబినెట్. క్యాబినెట్ నిర్ణయం అనేది అందరూ ప్రజలు అంగీకరించాల్సిందే, ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు కూడా అంగీకరించాల్సిందే. సో క్యాబినెట్ నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా లేవు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ప్రజలు వద్దనుకున్నారు. వ్యక్తిగా రమేష్ గారి పాత్ర ఏముంటుంది అక్కడ?
ఆయన కేబినెట్ మంత్రి కాదు ఏం కాదు కదా, ఆయన ఒక ఎమ్మెల్యే ఆ పార్టీ నుంచి గెలిచిన. నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. అదే నేను కూడా ఎగ్జాంపుల్ కిందకే తీసుకొని చెప్తా ఉన్నా మీకు. ఎమ్మెల్యేగా ఆయన పాత్ర లిమిటెడ్గా ఉంటుంది, మంత్రిగా వారి పాత్రలు ఎక్కువ ఉంటాయి. సో ఇట్ ఈస్ అ వాస్ట్ సబ్జెక్ట్ టు బి డిబేటెడ్ సార్.